గజేంద్రుడు ఎలా ప్రార్థించాడు, నిన్ను తప్ప వేరొకరిని వేడుకునేటటువంటి శక్తి, యుక్తి, అవకాశము నాకు లేవు, నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపందగున్ దీనుని అని ప్రార్థిస్తే కదలి వచ్చిన స్వామి ఇప్పుడు మనకి గజవాహనం మీద, గజం ఐశ్వర్యానికి ప్రతీక అంటారు, అటువంటి మహానుభావుడు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి మన ఇంటికి వస్తున్నాడు. ఎటువంటి ఐశ్వర్యం? ఆధ్యాత్మిక ఐశ్వర్యం. కాబట్టి అందుకుందాం, స్వామిని గజరాజ రక్షక గోవిందా అని వేడుకుందాం. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. గజరాజులు ముందుకు కదులుతున్నాయి. వాహనం మెల్లగా కదలి వస్తున్నటువంటి వైభవాన్ని మనం దర్శించబోతూ ఉన్నాం. స్వామి వైభవాన్ని, గజవాహన విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు చక్కటి వివరణాత్మకమైనటువంటి రసరమ్య వ్యాఖ్యానాన్ని అయ్యా కామిశెట్టి వారు అందజేయండి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఈ రేయి గజవాహనం మీద స్వామి సాక్షాత్కరించి ఉన్నాడు. మహాభక్తుడైనటువంటి ఆ గజేంద్రుడికి సాక్షీభూతం వెంకటాచలపతి నిజరూపంతో కటివరద హస్తాల అందమైనటువంటి మూర్తితో గజవాహనం మీద స్వామి సాక్షాత్కరించి ఉన్నాడు. ఆ కళ్ళలో కరుణ కట్టలు పెంచుకొని ప్రవహిస్తుంది. అనన్య శరణ శరణం ప్రపద్యే, శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ శరణాగతి దానికే ఈ భగవంతుడు వశమవుతాడు. ఇదే మనకు ఈ గజవాహనంలో తెలిపేటువంటి తత్వం. ఏనుగ మీద దేవుడు ఎంతో చక్కని దేవుడు. తిరువీధులలో భిన్న విభిన్న కళారూపాలు, పసిపిల్లలు అందరూ కూడా ఆ స్వామి భక్తి తాత్పర్యానికి లోనులై నీరాజనాలు సమర్పిస్తున్నారు. కళా నీరాజనాలు తిరుమల తిరువీధులలో వెళ్లి విరుస్తున్నాయి. అర్చామూర్తి వైభవానికి ఎన్నో కారణాలు. అవతరించిన ముహూర్తం, నిర్వహించిన ప్రతిష్ఠ, త్రికరణ శుద్ధితో అర్చన, భక్తుల నివేదనలు అన్నీ కలిసి వైభవోత్సవాలకు కారణమవుతాయి. శంఖ చక్రాది అలంకారాలతో, కటివరద హస్తాలతో శ్రీవారి పట్టపుటేనుగు శ్రీనివాసునికి వాహనమై అమరింది. కరిని కాపాడడం కోసం శిరిని కూడా కాదని హరి మకరిని సంహరించి గజేంద్రునికి మోక్షం అనుగ్రహించాడు. ఆ గజమే దిగ్గజమై అమరావతి ఐరావతమై ఈ గిరిపై నెలకొన్న శ్రీహరికి వాహనమై విలసిల్లింది. గజవెక్కి తిరిగే తిరుమల నగరాజు. ఏనుగెక్కినంత సంతోషం మనకెప్పుడో గానీ కలగదు. ఈ బ్రహ్మోత్సవాలలో క్షణక్షణం ఆ ఆనందమే మనకు అనుభవానికి వస్తున్నది. కరివరదుడు కంచివరదునికి ప్రతిరూపమై తిరుమల గిరివరుడై కరిపై ఊరేగుతున్నాడు. భక్తులను కనికరము చూపుతున్నాడు. గిరి హరి కరి మగ సిరి సిరి గజ సిరి హరి గిరి సిరి గజ సిరి సరి. గజము మాట విని కాపాడిన దేవుడు గజమెక్కి తిరుగుతున్నాడు. చెండవాద్యాల ఘోషలు చెలరేగుతున్నవి తిరువీధులలో. బ్రహ్మోత్సవాల వైభవాలను అందరికీ వినిపించడం కోసం ఇవన్నీ కూడా అలనాడు ఒక అడవి. ఇది ఈ అడవిలో ఈ ఏనుగులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి. పులి అనేటువంటి ఒక ఆటవిక దొర ఇక్కడ పాలించేవాడు. ఆ ఏనుగ దంతాలను ఇచ్చి ఆయన ఒక ధాన్యంతో తయారు చేసినటువంటి ఒక మత్తు పదార్థాన్ని తీసుకునేవాడని చెప్పి ప్రాచీన సంఘ వాంగ్మయం తెలుపుతుంది మనకు. గజవాహనము ఎక్కి తిరిగే భగవంతుడు శ్రీనివాసుడు, ఆయన అర్చామూర్తి ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఆలువారుల యొక్క పాశురాలలో ఈ గజాల యొక్క ప్రసక్తి మనకు బాగా కనిపిస్తుంది. చాలా అందమైనటువంటి బొమ్మలను వాళ్ళు పాశురాలలో వినిపిస్తారు. పేద
పేయాళ్వారంటాడు, నోటిలో పడుతున్న తన మదజలాలతో తన నోటినే పరిశుద్ధం చేసుకొని కొండ కాలువల క్రిందికి ప్రవహిస్తున్న మదజలాలతో పాదాలను కడుగుకొని మత్తును కలిగించే తేనెలతో నిండి సంప్రదాయాలకు కాణాచి తిరుమల అనూచానమైన సంప్రదాయాలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. ఈ క్షేత్రంలో ఏ విధమైనటువంటి ప్రత్యూహం కలగకుండా అహర్నిషాదులు వైఖానస ఆగమోక్త విధానంలో ఈ పూజా పునస్కార విధులను ఇక్కడ సాగిస్తారు. వికసించిన పుష్పాలను తొండముతో కోసుకొని ఏనుగ కూడా తిరువేంకటముడయాళ్లకు సేవించి తన జన్మను సార్థకం చేసుకుంటున్నది. తిర్యక్కులైన జంతువులు కూడా తిరుమల పవిత్రత్వం మాహాత్మ్యం వల్ల భగవంతుని యందు భక్తి కలది అతని ఆరాధించి ధన్యమవుతున్నవని పరమార్థం పేయాళ్వారు మనకు తెలుపుతాడు. నా పాదాల చెంత చేరిన వారికి ఈ లౌకికమైనటువంటి దుఃఖాలు ఉండవని, శాశ్వతమైన సాయుధ్యానికి ప్రసాదించడానికి ఇది మార్గమని బోధిస్తున్నాడు వైకుంఠహస్తంతో స్వామి. ఆశ్చర్య స్వరూపుడు, ఏ లక్షణాలకు అందనటువంటిది. ఇదే లక్ష్యం. ఈ లక్ష్యానికి తర్వాత లక్షణాలు ఏర్పడినది గాని లక్షణాలను చూసి లక్ష్యం ఏర్పడినది కాదు. ఆ శ్రీనివాసుని లక్ష్యమే వేరు. భక్తజన పరతంత్రత అనేటువంటిదే స్వామికి కావలసింది. ఒకవైపు తిరుమాడ వీధుల్లో సాగుతున్నటువంటి ఆ భక్తుల యొక్క వేడుకలు, మరొక వైపు గజాన్ని అధిరోహించి తిరిగేటువంటి వెంకటగిరి సార్వభౌముని యొక్క ఔచిత్యము ఔజ్వల్యాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఏర్పడుతున్నది. పూదత్తాళ్వారు చెబుతున్నాడు, ఈ వెంకటాచలంలో మదజలం స్రవించే ఉత్తమ జాతి ఏనుగలు తమ ప్రియురాండ్రైన 6 ఏనుగల ఎదురుగా నిల్చొని 2 గణుపులున్న లేత బెదుళ్లను తమ తొండాలతో పెకలించి తీసుకొని సమీపంలో ఉన్న తేనె తెట్టెల్లో ముంచి ఆ కరేణువులకు అందిస్తున్నవట. అద్భుతమైనటువంటి దృశ్యాన్ని పూదత్తాళ్వారు మనకు తెలుపుతున్నాడు. నీలవర్ణుడైన వెంకటాచలపతి నివసించేది ఈ పర్వతాలలోనే. ఆ పర్వత శిఖరాలను చేరి ఆ శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులు కమ్మని బోధిస్తున్నాడు. భగవంతుని గుణసముద్రంలో మునకలు వేసే ఆడువారు. ఆ గజము నయనాలలో పారవశ్యము. ఉపేంద్రుడు ఈ శ్రీనివాసుడు. ఇంద్రుడు తాను ఎక్కి తిరిగేటువంటి ఐరావతాన్ని తన తమ్ముడైనటువంటి ఉపేంద్రుని బ్రహ్మోత్సవాల వైభవాలకు వాహనంగా ఇక్కడ పంపినట్లున్నది. పాల కడలి నుండి వెలువడినటువంటివే ఆ కల్పవృక్షము, ఈ గజము, ఆ చంద్రుడు. ఆ పాలకడలి నుండి వెలువడిన వాహనాలు అన్నీ కూడా ఈ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చోటు చేసుకున్నవి. ఈ గజము అనేటువంటిది దాని విశాలమైనటువంటి చెవులు ఎక్కువ వినడం చెబుతున్న శృతంచ వినిర్మలం. చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టిని పొందమని చెప్పి బోధిస్తున్నది. ఆ గజరాజు తత్వమది. గజానికంటే పెద్ద జంతువు కనిపించదు. ఆ దంతి అడుగులో తక్కిన జంతు చేయాల యొక్క అవన్నీ ముద్దులు అణిగి ఉంటాయట. అంత పెద్ద జంతువిది ఈ గజము. ఈ గజేంద్రుని గురించి, గజేంద్ర మోక్షం గురించి చాలా చెప్పుకుంటూ ఉంటారు. శరణాగతి తత్వానికి ప్రధానంగా గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, 10,00,000 కోటి కరణీనాథుండనయ్యేని విర్రవీగినటువంటి గజేంద్రుడు 10,00,000 కోట్ల 6 ఏనుగులకు నేను మొగుణ్ణన్నాడు. జలచరము నీటిలోన మొసలు మిగిలి ఏనుగా నీడ్చు బయట కుక్క చేత భంగపడును. అలాంటి మొసలి 2 కోళ్లతో పట్టుకుంటూనే తట్టుకోలేకపోయింది. కొన్ని వందల ఏండ్లు పోరాడింది, కాని వదిలించుకోలేకపోయింది. తన శక్తి, తన చేవ అన్ని అడిగిపోయాయి. ఇది కాదని తెలుసుకున్నటువంటి గజేంద్రుడు, నీవే తప్ప ఇతఃపరంబు ఎరుగ కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఆ శరణాగతి అనన్య శరణం ప్రపజ్యే. అది ఆ దీర్ఘ శరణాగతి వైకుంఠ శిఖరాలను చేరుకున్నది. పాల కదలి దొర అక్కడి నుంచి కదిలి వచ్చాడట. గజ ప్రాణావనోత్సాహి
ఆయనకేమీ వినిపించడం లేదు. పాహీ పాహీ అను కుయ్యాలించి ఆ గజేంద్రుడు చేసినటువంటి ఆర్తనాదము మనసా వచస కర్మణ ఆ స్వామి వైకుంఠ పురం నుండి వెళ్ళి ఆ గజేంద్రుని కాపాడినటువంటి వైనం. ఈ తిరుమల శిఖరాలలో అవతరించినటువంటి స్వామి తత్వం అది. గోవిందాని ఒక్క మారు మనసా వచస కర్మన స్వామిని ఎలుగెత్తి పిలిస్తే మన చెంత నిలిచేటువంటి వరాల వేలుపు మనకు సన్నిహితమై ఉన్నాడు. గజవాహనం మీద శ్రీనివాసుడు కటివరద హస్తాలతో వైభవోపేతంగా ఊరేగుతున్నాడు. ఒక ఆళ్వారు అంటున్నాడు, తిరుమలలో మహాభక్తుడైన ఒక గజేంద్రుడున్నాడట. ఆ గజేంద్రుడు చందమామను చూసి ఈ చందమామను తీసుకొని స్వామికి మంగళదీపం వెలిగిస్తే బాగుంటుందని చెప్పి తొండంతో మాటిమాటికి ఆ చందమామను అలా తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడున్న వేటగాండ్రు ఏనుగును పట్టడానికి చుట్టుకుంటారు. ఆ తిరుమలలోనే వాసం చేసే ఒక బోయవాడు అయ్యో మహాభక్తుడే అని చెప్పి బాణాలను ప్రయోగించి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. అటువంటి కరుణామూర్తి అయినటువంటి శ్రీనివాసుడు అవతరించినటువంటి వెంకటగిరి శిఖరాలకు రమ్మని ఆడువారు అందరినీ ప్రబోధిస్తున్నాడు. చిరునగవులు చిందిస్తున్న శరణాగత వత్సలుడు ఆ ముఖార ఇందంలో తన భక్తులను కాపాడాలా అనేటువంటి తాపత్రయం తప్ప మరొకటి కనిపించదు. శంఖ చక్రాలు ధరించి కటివరద హస్తాలతో అనర్ఘమణులతో ప్రకాశించేటువంటి వేల్పు వెంకటాచలపతి గజవాహనం మీద మనకు సన్నిహితుడై ఉన్నాడు. ఈ కళ్ళు ఉన్నటువంటి ఆ ఫలం ఈ ఉత్సవాలను తిలకించడంతో పూర్తవుతున్నవి. ఎందుకున్నాయి కళ్ళంటే వెంకటాచలపతి ఆ బ్రహ్మోత్సవాలను చూడడానికి, ఆ వాహనాలను, ఆ స్వామి అలంకారాలను, ఇవన్నీ కూడా ఇవి కేవలము సౌందర్యాలు కాదు, ఆధ్యాత్మిక సుందరాలు. ఇక్కడ తత్వం ఉంది. ఆ తత్వముతో కూడుకున్నటువంటి సౌందర్యము, తాత్వికమైనటువంటి సౌందర్యము ఇక్కడ తొణకిసలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో. ఇదే మనం సాధించవలసింది. వినయంతో, వివేకంతో, వివేచనతో, అవివేకంతో కాదు, అహంకారంతో కాదు. ఈ స్వామికి చాలా ఇష్టమైనటువంటిది మమకారం, శరణాగతి. ఈ స్వామికి ఇష్టము లేనటువంటిది అహంకారం. ఎప్పుడైతే అహంకారాన్ని మనం విసర్జిస్తామో అప్పుడే శ్రీనివాసుని యొక్క సాన్నిధ్యాన్ని, సారూప్యాన్ని, సాదృశ్యాన్ని, సాయుధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మహాభక్తులు ఎందరో మనకు కీర్తించి తెలిపారు. ఈ తిరుమల చరిత్ర విశిష్టమైనది, విలక్షణమైనటువంటిది, అనుభవైక వేద్యమైనటువంటిది. కొన్ని వేల సంవత్సరాల నాడు మన కోసం ఆవిర్భవించినటువంటి ఒక మహత్తరమైనటువంటి మూర్తి. ఆ మూర్తిత్వము తత్వసుందరమై ఇక్కడ శోభిల్లుతూ ఉంది. వెళ్ళగొడుగుల కింద వెంకటాచలపతి కటివరద హస్తాలతో గజవాహనం మీద ఊరేగుతున్నాడు. తిరువీధులలో సంరంభం సాగుతూనే ఉన్నది. కాగడాల వెలుగులో స్వర్ణకాంతులను వెదజల్లుతున్నటువంటి గజవాహనాన్ని అధిరోహించినటువంటి దేవుడు. ఆ ఏనుగ మీద ఉన్నటువంటి స్వామి అందమైనటువంటి స్వరూపంతో పాటు అందమైన తత్వాన్ని కూడా మనకు విశదపరుస్తున్నాడు. గజము అనగా గజలక్ష్మి మనకు గుర్తుకొస్తుంది. ఆ లక్ష్మికి లాంఛనం గజవాహనము, గజధ్వజము. ఆ పాల కదలి చిలికినప్పుడు వెలువడిన గజరాజమిది అంటే లక్ష్మీదేవికి తోబుట్టు ఈ ఏనుగ. గజము మంగళకరమైన లాంఛనం, మహాలక్ష్మికి అభీష్టమైనటువంటిది. ఈ గజలక్ష్మిని స్మరించుకుంటూ గజవాహుని సేవించుకొందాం. ఈ గజవాహన సేవ మనకు పుణ్యము, పురుషార్థాన్ని ప్రసాదిస్తుంది. నటనల భ్రమయకు నా మనస ఘటించు హరియ కలవాడు
ముంచిన జగమిది మోహినీ గజము పొంచిన ఆస